ఇక్కడ ఉన్న వాళ్ళు ఏమన్నావు, నేను ఆడపిల్లని, ఈడపిల్లని కాదు, ఆడపిల్లని, తెలంగాణ నేను సత్యంత వరకు ప్రాణంలో బొందిలో ప్రాణం ఉన్నంత వరకు నేను తెలంగాణ కోడల్ని, అది ఇది అని చెప్పి మాట్లాడేది. ఇక్కడ ఎప్పుడైతే ఏమీ చెల్లుబాటు కాలేదు అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఏమో చెల్లుబాటు కాలేదంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేసిందంటే అది నా వల్ల నేను షర్మిల గారు అది చెప్పుకుంటానికి ఏముంది, అది చెప్పుకుంటూ నవ్వుతారు చిన్నపిల్ల. షర్మిల వల్ల ఫామ్ అయింది అంటే తను అనుకుంటే అనుకోలేదు. అంటే మూతి పెద్ద కింద పడ్డా మూతికి మీసట్లేదు సామెతలు ఉన్నాయి. అవన్నీ పిచ్చి పిచ్చి వాగుళ్ళు, సొల్లు వాగుళ్ళు. నా వల్ల వచ్చిందని అనేది సొల్లు వాగుళ్ళు. అది ఇక్కడ బొమ్మను బట్టే కొట్టు కట్టేసేసింది, క్లోజ్ చేసింది, కాంగ్రెస్లో విలీనం చేసుకున్నాం. కాంగ్రెస్లో వచ్చి ఇక్కడ ఏ హక్కుతోటి ఉన్నామో, నీకు నీ అన్నయ్య బాధలు ఉన్నాయా, ఆస్తులు సాక్షి కూడా కోర్టులో వెళ్ళు, నీకు నీ అన్నయ్యకి కుటుంబ గొడవలు ఉన్నాయా, కుటుంబ పెద్దలతో కూర్చొని తెలుసుకో. ప్రజలకే సంబంధం, ప్రజలందరికీ తెలుసు నీకు నీ అన్నయ్యకి ఎందుకు తేడా వచ్చింది. మీ అన్నయ్య గెలిచిన తర్వాత నువ్వు ఎప్పుడైతే నీ మూడు అనిలు 6 ఫైళ్ళు తీసుకెళ్ళి 6 ఫైళ్ళు తనకు సంబంధించిన వాళ్ళ ఫైళ్ళు తీసుకెళ్ళి క్లియర్ చేయమంటే క్లియర్ చేయను అన్నాడు. నేను ఇందుకు కాదు ముఖ్యమంత్రిని అయ్యింది, నీ ఫైలు నా ఫైలు క్లియర్ చేయడానికి కాదు, నేను నిర్దిష్టమైన పాలన చేయడానికే 20 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉండటానికి వచ్చారు కానీ వీటి కోసం కాదు అని చెప్పాడు. దాంతో నువ్వు అలిగావు, కోపం వచ్చింది, మీ అమ్మని తీసుకెళ్ళి మాట్లాడావు, మీ అమ్మని తీసుకెళ్ళినా అతను ఒప్పుకోలేదు. దాంతో మీ ఇద్దరి మధ్య ఇది ప్రపంచానికి తెలిసిన విధం. నువ్వు పాదయాత్ర జైల్లో పెట్టినప్పుడు కూడా, జగన్ జైల్లో పెట్టినప్పుడు కూడా నువ్వు అనిలు ఢిల్లీకి వెళ్ళి సోనియా గాంధీతో మాట్లాడింది, అతన్ని జైల్లో రాకుండా ఉండని మాకు అప్పచెప్పండి, నన్ను సీఎం చేయండి, నేను పార్టీ నిలబెట్టి చేస్తామని చెప్పి నువ్వు అన్న విషయాలు కూడా బయటికి తెలుసు ప్రజలకి. ఇవన్నీ దాగే పనులుగా నువ్వు ఎందుకు ఇవాళ చేస్తానని నవ్వుకుంటారు జనాలు. నువ్వు అసలు వైఎస్ఆర్ పేరు వాడే హక్కు ఉందా అని అడుగుతున్నారు. ఎందుకంటే నువ్వు ఆ ఏడపిల్లని కాదు ఆడపిల్లని అన్నావు. ఆడపిల్లని అన్న తర్వాత నీ అనిల్ ఇంటి పేరు నీకు రావాలి. వైఎస్ ఇంటి పేరు ఎట్లా వాడతావు నువ్వు? మన సాంప్రదాయం ప్రకారం పెళ్ళైనాక భర్త ఇంటి పేరు, అలాగే భర్త అనిల్ శాస్త్రి. నువ్వు వైఎస్ షర్మిల రెడ్డి ఎట్లా అవుతావు? నువ్వు షర్మిల శాస్త్రి అవ్వాలి. అదే ఇవన్నీ కూడా ప్రజలు క్యాల్కులేట్ చేస్తారు. ఇదివరకు రోజుల్లాగా లేదు, ప్రజలు బాగా అప్రమత్తంగా ఉన్నారు. సో నువ్వు ఏదో ఒక రకంగా నీ ఉనికిని చాటుకుంటానికి, ఏదో ఒక రకంగా ఏదో ఒక బతకటం కోసం, రాజకీయ బతకటం కోసం అని అడ్డగోలు పనులు చేస్తున్నావు, అడ్డగోలు వాగుతున్నావు అని ప్రజలు నవ్వుకుంటున్నారు. సో ఆ అమ్మాయి ఒక పొలిటికల్ అరేనాలో ఒక ఉనికిని కాపాడుకునే ఒక తాపత్రపడే ఒక ఆటలో అరటిపడ్డు తప్పితే షీ ఈజ్ నాట్ ఎ పొలిటికల్ లీడర్, పొలిటీషియన్ కాదు. పొలిటీషియన్ అయ్యే అర్హత యోగ్యత ఆ పిల్లకి లేదు. సార్ మీరు ఒక 6 ఫైళ్ళు క్లియర్ చేయించడానికి అనిల్ గారు ప్రయత్నం చేసినారు అంటే ప్రజా శ్రేయస్ కోసం సంబంధించిన, లేకపోతే వాళ్ళ పర్సనల్ బిజినెస్ విషయాలు, తన ఫ్రెండ్స్ అతని ప్రజా సంక్షేమకైతే అది గవర్నమెంట్ ద్వారా కాదు, అతను కొన్ని తన సొంత మనుషులు ఏదో బిజినెస్ ఫైల్స్ అవి క్లియర్ చేయమని సీఎం ఆఫీస్కి పంపించారు. సీఎం అయ్యని చూసి ఏంటి అంటే ఇలాగ మీ సిస్టర్ గారు బావగారిది అని చెప్పిన రికమెండ్ చేసిన ఫైల్స్ అంటే పక్కన పెట్టమన్నాడు. ఇందుకు కాదు మనం రాజకీయాలకు వచ్చింది, ఇందుకు కాదు సీఎం అయ్యింది, ఇవన్నీ కాదు, ఇవన్నీ అవుట్ ఆఫ్ ది వే చేయటం కుదరదు అని చెప్పేశారు. సో అది ఓపెన్ ఫ్యాక్ట్, అది బయటకు వచ్చింది, సాక్ష్యాలతో సహా వచ్చింది కనుక అందువల్ల నీకు తనకు కోపం తప్పితే అసలు నీ కుటుంబంలో గొడవకి ప్రజలకే సంబంధం అని, నీ కుటుంబం గొడవ నువ్వు పెద్దలతో కూర్చొని తెలుసుకో. ఎటువంటి గొడవలు లేవు మా మధ్యలో ఎటువంటి గొడవలు లేవు అని చెప్పేసి వారు చెప్పుకొస్తున్నారు సార్. అది అంటుంది మళ్ళీ తనే అంది కదా, మా ఇంటి గొడవలకి జగనే కారణం అని మళ్ళీ ఎందుకు అంటావు? అది అంటావు ఇది అంటావు. జగనే కారణం అయితే ఇంటి పెద్దలతో కుటుంబం ప్రజలకి సంబంధం అని, ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి పెద్ద ఆయన చనిపోయిన పాప ఆయన పేరుని బజార్ని, ఆయన కుటుంబాన్ని బజార్ని లాగడం తప్పితే ఇంగిత జ్ఞానం లేకుండా, విజ్ఞానం లేకుండా అసహ్యంగా కుటుంబాన్ని బజారు పాలు చేయడం చంద్రబాబు గోకుతాడు వెనకాల నుంచి. చంద్రబాబుకి అదే పని, వీళ్ళని చీల్చి ఎందుకంటే తను ఒంటరిగా గెలవలేడు, ఒంటరిగా ఎప్పుడు కంటెస్ట్ చేయలేదు, కంటెస్ట్ చేసినప్పుడు గెలవలేదు కనుక ఈ వాళ్ళని కలిపి వీళ్ళని కలిపి ఏదో చేస్తామంటే అతని రాజకీయం అది, దాన్ని మనం తప్పు, అతని రాజకీయం అంతే అలా చేస్తాడు. నీకేమైందని? నీకు ఒక రాజశేఖర్ బిడ్డవి కుటుంబాన్ని బజార్ని వేసుకుంటున్నాము, తప్పు ఇది. మనం రాజకీయం మాట్లాడచ్చు కానీ ఇలాగ కుటుంబాన్ని బజారు వేసుకొని మాట్లాడకూడదు అని బుద్ధి జ్ఞానం ఉండాలి. ఆ పిల్లకి ఏమీ లేదు, ఇంగిత జ్ఞానం నశించింది. రాజశేఖర రెడ్డి
బిడ్డగా జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి అందించినటువంటి సంక్షేమ పాలన అందించుతాడనే ఆశతో వారు జైల్లో ఉన్నప్పుడు ఆడపిల్లననే అంశాన్ని కూడా పక్కన పెట్టి నా కుటుంబాన్ని కూడా పక్కన పెట్టి పాదయాత్ర చేసి నిస్వార్థంగా వారి గెలుపు కోసం కృషి చేయడం జరిగింది. స్వార్థం లేదు, నిస్వార్థం. నిస్వార్థము గడిదిగుడ్డు ఇవన్నీ పిచ్చి మాటలు. నిస్వార్థం లేదు, ఏం లేదు. అసలు ఆమె అమ్మాయిని పాదయాత్రకు రమ్మని ఎవరు అడగల. ముందు విజయలక్ష్మి గారు పాదయాత్ర చేయడానికి తన జైల్లో ఉన్నాడు, అతని తరపున పాదయాత్ర చేసి విజయలక్ష్మి గారు, ఆవిడ్ని విజయమ్మ గారిని చేయాలంటే విజయమ్మ గారు చేయమంటే మోకాళ్ళు నొప్పి, పాదయాత్ర అంటే కష్టమైపోద్ది, మోకాళ్ళు నొప్పి, ఆవిడ ఏజ్ పైన మోకాళ్ళు నొప్పి అంటే అప్పుడు భారతి చేయడానికి సిద్ధపడితే తను అప్పుడు ఎంటర్ అయింది. భారతి కాదు, అమ్మకి ఒళ్ళు భారతి ఇల్లు అవి చూసుకోవాలి, ఆ భారతి కూడా వచ్చేస్తే అమ్మని చూసుకునే వాళ్ళు ఎవరు, కనుక నేను వెళ్తాను, నా పిల్లలు పెద్దలు అయిపోయారు, నేను వెళ్తాను, రాజశేఖర్ బిడ్డగా అన్నయ్యకి తోడుగా నేను వెళ్తాను అని చెప్పి తనుగా వచ్చింది. లోపల పెద్ద ఉద్దేశం పెట్టుకుంది, ఇది వచ్చినాక దీని ప్రకారం మనం ఏదో చేసుకోవచ్చు అని. అసలు పాదయాత్ర చేయడానికి ముందు జైల్లో ఉండగా సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి నన్ను ముఖ్యమంత్రిని చేయండి, నేను చూసుకుంటాను, పార్టీని నిలబెడతాను అని ప్రగల్భాలు పలికితే ఆ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు. కానీ ఎందుకు వెళ్ళావు నువ్వు? అటువంటి ప్రయత్నం షర్మిల గారు చేశారు అన్ని సాక్షాధారాలు అప్పుడు ఉన్నవాళ్ళు కూడా బయటకు ప్రణబ్ ముఖర్జీ బయటికి పెట్టాడు ఈ విషయం. ప్రణబ్ ముఖర్జీ డీసెంట్ మనిషి ఆయన. ప్రణబ్ ముఖర్జీ బయట పెట్టాడంటే అది ఖచ్చితమైన వాస్తవం అయితేనే బయట పెడతాడు. ఆయన బయట పెట్టిన విషయం ప్రణబ్ ముఖర్జీ గారు. ఆయన ఇలాగ జరిగింది, ఆయన ఉన్నాడు. కానీ సోనియా గాంధీ కాన్ఫిడెన్స్ రాలేదు, ఈ అమ్మాయికి అప్పచెప్తే ఈ అమ్మాయి రాణించగలదా లేదా, అది కాపాడదా, ఇవన్నీ అని పక్కన పెట్టారు ఆవిడ కోరికని. సో ఇవన్నీ ప్రజలకు తెలిసి డొమైన్లో ఉన్నాయి. నువ్వు ఏదో ఇక్కడ కోల్పోతే అక్కడ కోల్పోతే ఇక్కడ. ఇప్పుడు ఇక్కడేమో నేను నాకు ఆంధ్రాకి సంబంధం లేదు, తెలంగాణ అంటివి. మళ్ళీ ఇప్పుడు అది వదిలేసి ఆంధ్రాకి నేను రాజన్న రాజ్యాన్ని అంటివి. రాజన్న రాజ్యం అంటే ఇప్పుడు రాజన్న రాజ్యం ఇప్పుడు అన్నయ్య మీద విమర్శలు చేస్తే నీకు బెనిఫిట్ వస్తుందా? నువ్వు చంద్రబాబు వెనకాల నుంచి తోస్తావంటే తోస్తున్నావు. నీవు రేపు చంద్రబాబుకి అలవాటు కుటుంబాలను చేల్చడం, కాంగ్రెస్కి అలవాటు కుటుంబాలను చేల్చడం, కనుక ఆ బాబతులో నువ్వు వెళ్తున్నావు తప్పితే నైతికత లేదు. ఒక కుటుంబము ఒక నైతికత లేదు. పెద్ద ఆయన చనిపోయిన నాయకుడు. మీ నాన్నకి ఆంధ్ర రాష్ట్రంలో చనిపోయిన ఆంధ్ర తెలంగాణలో రాజన్నగా పేరుంది, గౌరవం ఉంది. గౌరవాన్ని చెడగొడుతుంది ఈ పిల్ల. లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెడగొడుతున్నారు. మాట ఇస్తే మాట తప్ప. ఏం తెలుసు నీకు? నీకు అసలు ఆంధ్ర రాజకీయాల్లో ఆంధ్ర రాష్ట్రానికి గురించి ఏం తెలుసు నీకు? ఎప్పుడో చేరినప్పుడు వెళ్ళిపోయావు హైదరాబాద్కి, అక్కడ చదువుకున్నావు, అక్కడ పెళ్లి చేసుకున్నావు, అక్కడ వాళ్ళు. ఏం తెలుసు నీకు? ఏం మంచి చెడు జరిగిద్దని ఏం తెలిసి చెప్తున్నావు? అక్కడ ఏదో రాసిస్తూ ఉంటే, చంద్రబాబు స్క్రిప్ట్ రాసిస్తే గాంధీ భవన్లో దాన్ని తయారు చేసిస్తే ఏం తెలుసు నీకు? ఆంధ్ర రాష్ట్రం గురించి ఏం తెలుసు? ఆంధ్ర రాష్ట్రంలో ఎన్ని ఆశలు ఉన్నాయి, ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా? ఎన్ని జిల్లాలు ఉన్నాయో తెలుసా? జిల్లాలకు ఒక మాండలికం ఉందా? ఏ మాండలికం తెలుసా? జిల్లాకు ఒక కల్చర్ ఉంది, ఏం తెలుసా నీకు? గుంటూరు కారం తెలుసా? సింహపురి అంటే తెలుసా? రాజమహేంద్రవరం అంటే ఏంటో తెలుసా? ఏ ఊరో తెలుసా? ఏం తెలుసు నీకు? ఊరిని వచ్చి ఎగబడి ఏదో మాట్లాడితే ఆంధ్రాకి నీకు చిన్నప్పటి నుంచి అక్కడ పెరిగావు. రాజశేఖర రెడ్డి కూతురు అయినంత మాత్రాన నీకు అన్నీ వచ్చేస్తాయి. రాజశేఖర రెడ్డి పక్కన సూర్యుడు ఇంకా నీకన్నా ఎక్కువ తిరిగాడు. ఎప్పుడు ఆయన అంటుకునే ఉన్నాడు. నీకన్నా సూర్యుడు రాజశేఖర రెడ్డి గారి పక్కన ఉన్నాను కనుక నేను ముఖ్యమంత్రి అయ్యే అవకాశం సూర్యుడు అడగచ్చు. నువ్వేంటి ఏదో ఆయన కడుపుకు ముట్టేస్తే నువ్వు అర్హురాలు అయిపోతావా?